శ్రమ ఫలితం. రాసిన వారు ఏ ప్రభాకరరావు గారు. ఒక దేశంలో ఒక పేద బ్రాహ్మణుడుండేవాడు. ఆయనకొక చిన్న ఇల్లు, చిన్న పెరడు తప్ప ఇంకేమీ లేదు. అందుచేత ఆయన రోజూ బయటకు వెళ్లి భిక్షాటన చేసేవాడు. తనకు, తన భార్యకు సరిపడినంత బియ్యం దొరకగానే తృప్తి చెంది ఇంటికి తిరిగి వచ్చేవాడు. భార్య ఆ బియ్యం వండేది. పెరట్లో ఏదైనా కూర కాయ కాస్తే దానితో ఇద్దరూ భోజనం చేసేవారు. కాలక్రమాన బ్రాహ్మణుడు పెద్దవాడైపోయాడు. భిక్షాటనకు పోవటం కూడా బాధే అనిపించింది. అప్పుడాయన భార్య అన్నది, మీరెన్నడూ రేపు గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ముందే జాగ్రత్త పడి ఉంటే ఇవాళ మనకి చిక్కు లేకపోయేది. అయినా ఈ ఊరి రాజు చాలా దానశీలుడంటారు. ఎంతో మందికి దానాలు చేశాడు. మీరు వెళ్ళి అడగండి, ఆయన మన దరిద్రం తీరుస్తాడు. బ్రాహ్మడు ఆ ప్రకారమే రాజును చూడబోయి ఆశీర్వచనం చదివాడు. రాజు ఏం కావాలో కోరండి అన్నాడు. అయ్యా, తమరు సంపన్నులు, కాని తమ సంపదలో నేను భాగం అడగను. తాము శ్రమపడి సంపాదించినది తృణమో పణమో ఇప్పించండి అన్నాడు బ్రాహ్మడు. రాజు దగ్గర చాలా ధనం ఉన్నది కాని అందులో ఒక్క దమ్మిడీ కూడా తాను కష్టించి సంపాదించినది కాదు. ఈ బ్రాహ్మడికి ఏమన్నా ఇవ్వాలంటే తాను కొత్తగా సంపాదించవలసిందే. రాజు బ్రాహ్మడితో, అయితే రేపు సాయంకాలం కనిపించండి అన్నాడు. బ్రాహ్మడు సరేనని వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయమే రాజు మాసిన బట్టలు కట్టుకొని కూలివాడిలాగా బయలుదేరాడు. ఆయన అలా కొద్ది దూరం వెళ్లేసరికి వీధిలో ఒక కుమ్మరి కుండలు చేయబోతున్నాడు. అయ్యా, నాకేమైనా పని ఇవ్వగలరా అని రాజు కుమ్మరిని అడిగాడు. పనికేం భాగ్యం, నేను సారె మీద కుండలు చేస్తాను. నువ్వు మట్టి కలుపు. పొద్దూకేదాకా పనిచేశావంటే 4 రూకలిస్తాను అన్నాడు కుమ్మరి. రాజు సరేనన్నాడు. కాని ఆయనకు పని సరిగా చేతకాలేదు. మట్టి తొక్కుతుంటే ఆయన కాళ్లకు చాలా బాధ కలిగింది. శరీరం అతి త్వరలోనే అలసిపోయింది. ఇదంతా గమనిస్తున్న కుమ్మరి, నీ వల్ల కూలి పని ఏమవుతుంది? పద పద, మాట అన్నాను గనుక ఇస్తున్నాను. ఇవిగో రోకలు, మళ్ళీ ఎన్నడూ కూలి చేస్తానని రాకు అని మందలించి రాజును పంపేశాడు. రమ్మన్న ప్రకారం బ్రాహ్మడు సాయంకాలం రాజును చూడవచ్చాడు. రాజు ఆయన చేతిలో 4 రూకలు పెట్టి, ఇదే నా శ్రమ ఫలితం అన్నాడు. అదే నాకు 10,000 మహారాజా అని బ్రాహ్మడు రాజును హృదయపూర్వకంగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తన భర్త రాజుగారి వద్ద నుంచి బహుమతులు ఎన్ని బళ్ల మీద తోలించుకు వస్తాడో అని ఎదురుచూస్తున్న బ్రాహ్మడి భార్య తన భర్త వట్టి చేతులతో రావటం చూసి, ఏమండి, ఏమైంది? రాజు మళ్లీ వాయిదా వేశాడా అని అడిగింది. లేదు, దానం తీసుకునే వచ్చాను. ఇవిగో 4 రూకలు అంటూ బ్రాహ్మడు 2 నుంచి తీసి భార్య చేతిలో పెట్టాడు. వాటిని చూడగానే బ్రాహ్మడి భార్యకు మండిపోయింది. కాశీ వెళ్లి కొండ ఈక తెచ్చినట్టు రాజు దగ్గర కూడా ఈ యాయావారం డబ్బులేనా తెచ్చేది అంటూ ఆమె ఆ 4 రూకలు పెరట్లోకి విసిరివేసింది. అప్పటికే చీకటి పడిపోయింది. అందుచేత బ్రాహ్మడు వాటి కోసం మర్నాడు తెల్లవారి వెతుకుదామనుకున్నాడు. మర్నాడు ఎంత వెతికినా ఆ రూకలు దొరకలేదు. కాని 4 అపూర్వమైన చిన్న చిన్న మొక్కలు మాత్రం కనిపించాయి. చూస్తుండగా ఆ 4 మొక్కలు అందంగా ఏపుగా పెరిగాయి. త్వరలోనే వాటికి కాయలు కాశాయి. బ్రాహ్మడు భార్య ఆ కాయలు కోసి ఏ రుచిగా ఉంటాయో చూతామని వాటిని తరిగేసరికి కాయల నిండా ముత్యాలు కనిపించాయి. ఆ పేద దంపతులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. ఆ ముత్యాలను తీసుకుపోయి చూపితే వర్తకులు, కమసాలులు అవి మేలు రకం ముత్యాలే అన్నారు. ఎంతకాలానికి ఆ పేద దంపతుల దరిద్రం తీరిపోయింది. 4 చెట్లు ఎడతెగకుండా కల్పవృక్షాల్లాగా పళ్ళు కాస్తూ ఉండటం చేత వారు రోజూ ఆ పళ్లను ఊళ్ళో అందరికీ దానం చేయసాగారు. కొద్ది కాలంలోనే ఆ ఊరి రాజుకు ఈ బ్రాహ్మడి సంగతి తెలిసింది. తనను శ్రమదానం యాచించి 4 రూకలు మాత్రమే పట్టుకుపోయిన ఈ బ్రాహ్మడికి ఇంతలోనే ఇలా సిరి ఎత్తుకోటానికి కారణం రాజుకు బోధపడలేదు. ఆయన ఆ విషయం తెలుసుకుందామని బయలుదేరి బ్రాహ్మడి ఇంటికి వచ్చాడు. అయ్యా, ఆనాడు మీరిచ్చిన 4 రూకలు నేను ఖర్చు చేయనే లేదు. నా భార్యకిస్తే ఆమె అలిగి వాటిని పెరట్లో పారేసింది. మర్నాడు అవి దొరకలేదు కాని ఈ వింత చెట్లు మొలిచాయి. వీటి నుంచి మా తరతరాల దరిద్రం తీరిపోయింది అన్నాడు బ్రాహ్మడు. శ్రమ ఫలితం విలువ రాజుకు అర్థమైంది. ఆనాటి నుంచి తానే కాక తన ప్రజలంతా శ్రమ ఫలితంపై జీవించాలని రాజు శాసనం చేశాడు. బేతాళ కథలు వింత మందహాసం. పంతం విడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు గట్టిగా నవ్వి, వెర్రిరాజా, ఎక్కడైనా రాజులు తమ ఆపదలను తప్పుకోవటానికి ఇతరులను బలిచేస్తారు కాని ఇతరుల కోసం బాధపడరు. చంద్రబాలోకుడి సంగతి వినలేదా?
ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా ప్రారంభించాడు. పూర్వం చిత్రకూటాన్ని చంద్రబాలోకుడనే రాజు పరిపాలించాడు. అతడు ప్రజల ఆదరాన్ని ఎంతగానో సంపాదించుకొని అందరినీ స్నేహితుల్లాగా చూసుకుంటూ సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు. అయితే అతనికి ఒక్కటే కొరత. అదేమిటంటే అన్ని విధాలా తనకు అనుకూలవతి అయిన కన్య దొరకక అతను పెళ్లాడలేదు. తనకు భార్య లేదన్న చింత కలిగినప్పుడల్లా చంద్రబాలోకుడు వేటకు బయలుదేరి వేట ఉత్సాహంలో తన విచారాన్ని మరచిపోతూ ఉండేవాడు. ఒకసారి ఇదే విధంగా రాజు వేటకు బయలుదేరి కనపడిన దుష్టమృగాన్నల్లా వేటాడుతూ గీకారణ్యం మధ్యకు గుర్రాన్ని పరిగెత్తించాడు. ఆ విధంగా అరణ్యం వెంబడ పోగా పోగా ఒక వనం వచ్చింది. మరికొంత దూరాన ఒక కొలను కనిపించింది. చంద్రబాలోకుడు అక్కడ గుర్రం దిగి దాహం తీర్చుకుని ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకోసాగాడు. ఇంతలో వనంలో నుంచి కొలను కేసి ఒక అపురూప సౌందర్యవతి అయిన మునికన్య స్నానం చేసే ఉద్దేశంతో వచ్చింది. ఆమెను చూడగానే రాజుకు పరమానందమైంది. ఆమె తనకు అన్ని విధాలా తగిన భార్య అవుతుంది అనుకున్నాడు. కాని ఇంతలోనే ఆ అమ్మాయి రాజును చూసి సిగ్గుపడి వెనక్కు తిరిగి వెళ్ళిపోసాగింది. రాజు ఆమె వెనకాలే బయలుదేరి ఒక ఆశ్రమం చేరాడు. అది ఒక ముని ఆశ్రమం. రాజు చూసిన కన్య ఆ ముని పెంపుడు కుమార్తె. ఆమె పేరు ఇందీవరప్రభ. రాజు మహాముని దర్శనం చేసుకుని తాను వేటకై వచ్చిన సంగతి తెలియచెప్పాడు. అది విని ముని, నాయనా, నిష్కారణంగా నీ శక్తిని వేటకై ఎందుకు దారపోస్తావు? నీ రాజ్యం చూసుకో, సత్కర్మలు చెయ్యి అని హితవు చెప్పాడు. అప్పుడు చంద్రబాలోకుడు, స్వామి, నేనింకా గృహస్థును కాను, నాకు తగిన కన్య దొరకలేదు. మీ ఆశ్రమంలో ఎంతకు ముందే ఇందీవరప్రభను చూశాను. మీరు అనుగ్రహించి ఆమెను నాకిచ్చి పెళ్లి చేసినట్టయితే ఈ వేట మాని సుఖంగా రాజ్యం చేసుకుంటాను అన్నాడు. ముని ఇందీవరప్రభ ఉద్దేశం కూడా తెలుసుకున్న మీదట వారిద్దరికీ తానే వివాహం చేశాడు. వివాహం కాగానే రాజు తన భార్యతో సహా రాజధానికి ప్రయాణమయ్యాడు. వారు గుర్రం మీద కొంత దూరం వచ్చేసరికి పొద్దుగూకింది. ఆ రాత్రి విశ్రమించటానికి వారికొక రావి చెట్టు, దాని కింద తివాసీలాంటి పచ్చిక ప్రదేశము, పక్కనే చక్కని తామర కొలను కనిపించాయి. ఇద్దరూ కొలనులో నీరు తాగి చెట్టు కింద పడుకొని నిద్రపోయారు. తెల్లవారే వేళకు భయంకరమైన అరుపులు విని ఇద్దరూ తుళ్లిపడి లేచారు. వారి సమీపంలోనే బ్రహ్మరాక్షసి ఒకడు నిలబడి, ఓరీ దుర్మదాంధ! నేనెవరో ఎరుగుదువా? నా పేరు జ్వాలాముఖుడు. నన్ను చూసి దేవతలే భయపడతారు. ఇది నా రావి చెట్టు. నేను బయటకు వెళ్లిన సమయంలో నా అనుజ్ఞ లేకుండా ఈ చెట్టు కింద పడుకున్నావా? నిన్నేం చేస్తానో చూడు అని రాజుపై హుంకరించాడు. అయ్యా, తెలియక నేను అపరాధం చేశాను. నన్ను క్షమించు. జరిగిన తప్పుకు ఏదన్నా ప్రాయశ్చిత్తం ఉంటే చేస్తాను అన్నాడు చంద్రబాలోకుడు. అయితే 7 రోజులలోగా నాకు 7 ఏళ్ల కుర్రవాణ్ణి తెచ్చి బలిపెట్టు. ఈ బలికి కుర్రవాడు బుద్ధిపూర్వకంగా ఒప్పుకోవాలి. వాడి శిరస్సు నీ చేతిలోనే తెగవేయాలి. ఆ సమయంలో వాడి తల్లిదండ్రులే స్వయంగా వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవాలి. దీనికి ఏమాత్రం భిన్నంగా జరిగినా నేను ఒప్పను. నీ ప్రాణం తీసి తీరుతాను, తెలిసిందా అన్నాడు జ్వాలాముఖుడు. గత్యంతరం లేక రాజు రాక్షసుడు కోరిన ప్రకారం బలి ఇవ్వటానికి సమ్మతించి భార్యతో సహా గుర్రం మీద బయలుదేరి తన పరివారాన్ని కలుసుకుని చిత్రకూటానికి తిరిగి వెళ్లాడు. రాజు పెళ్లాడాడన్న వార్త విని సంతోషించిన మంత్రులు జ్వాలాముఖుడి వృత్తాంతం విని విచారంలో మునిగిపోయారు. అప్పుడు సుమతి అనే పెద్ద మంత్రి, మహారాజా, మీరు చింతించకండి. బలి అయ్యేటందుకు తగిన కుర్రవాణ్ణి నేను ఏదో విధంగా సంపాదిస్తాను అన్నాడు. వెంటనే ఆయన శిల్పులను పిలిపించి 7 ఏళ్ల కుర్రవాడి ప్రమాణంలో ఒక బంగారు పోత విగ్రహం తయారు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ విగ్రహం వెంటనే సిద్ధమైంది. తర్వాత మంత్రి దానిని ఒక బండీలో పెట్టించి కొందరు భటులతో ఈ విధంగా చెప్పాడు. మీరీ విగ్రహాన్ని ఊరూరు తిప్పుతూ చాటింపు వేయండి. 7 ఏళ్ల కుర్రవాడు ఎవడైనా సరే బుద్ధిపూర్వకంగా బ్రహ్మరాక్షసికి బలి కావాలి. వాణ్ణి బలి ఇచ్చేటప్పుడు వాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులు పట్టుకోవాలి. ఇందుకు సమ్మతించిన వారికి ఈ బంగారు పోత విగ్రహం బహుమానంగా ఇవ్వబడుతుంది అని చాటించాడు. రాజభటులు ఆ ప్రకారమే చాటింపు చేస్తూ విగ్రహాన్ని ఓళ్ల వెంట తిప్పసాగారు. ఒక అగ్రహారంలో ఒక 7 ఏళ్ల బ్రాహ్మణ బాలుడు ఈ చాటింపు విని, అయ్యా, నేను రాక్షసుడికి బలి అవుతాను. నా తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తాను. మా ఇంటికి రండి అని రాజభటులను కోరి తన వెంట తీసుకుపోయాడు. వాడు తన నిశ్చయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బలికి ఒప్పుకోమన్నాడు. మొదట వాళ్ళిద్దరూ సుతరాము ఒప్పుకోలేదు. అప్పుడు వాడు, అమ్మా, నాన్న, మనం ఘోరమైన దారిద్ర్యం అనుభవిస్తున్నాం. నా వల్ల మీకు కలుగుతున్న ఆనందం ఏమైనా ఉందా? నేనివాళ కాకపోతే రేపైనా పోయేవాణ్ణే. ముందు దారిద్ర్యం వదిలించుకోండి. తర్వాత ఇంకా కొడుకులను కని వాళ్లను చూసి ఆనందించవచ్చు. ఇటువంటి అవకాశం మళ్లీ దొరకదు అని బోధించాడు.
చాలాసేపు కొడుకు ఈ విధంగా బోధించిన మీదట తల్లిదండ్రులు సమ్మతించారు. రాజభటులు బంగారు విగ్రహాన్ని కుర్రవాడి తల్లిదండ్రులకిచ్చి వారిని కుర్రవాణ్ణి బండిలో ఎక్కించుకుని రాజు వద్దకు వెళ్లారు. రాజు ఆ కుర్రవాణ్ణి వాడి తల్లిదండ్రులను వెంటపెట్టుకుని జ్వాలాముఖుడుండే రావిచెట్టు వద్దకు వెళ్లి కేకపెట్టాడు. బ్రహ్మరాక్షసి వచ్చాడు. అయ్యా, నీవు కోరిన గడువులో బలి తెచ్చాను అన్నాడు రాజు. అలాగా, అయితే వాడి తల నరుకు అన్నాడు బ్రహ్మరాక్షసి. కుర్రవాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నారు. వాడి తల నరకటానికి రాజు కత్తి ఎత్తాడు. ఆ సమయంలో ఆ కుర్రవాడు నవ్వాడు. వెంటనే బ్రహ్మరాక్షసి కుర్రవాణ్ణి ఎత్తుకొని ముద్దాడి ఇంటికి తిరిగిపో బాబూ అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చావనున్న సమయంలో ఆ కుర్రవాడెందుకు నవ్వాడు? బ్రహ్మరాక్షసి ఆ కుర్రవాణ్ణి బలి తీసుకోక ఎందుకు విడిచిపుచ్చాడు? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. చిన్నపిల్లలకు భయం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఆదుకొని భయం పోగొడతారు. ఏ పరిస్థితిలోనైనా మనుషులకు రక్షకుడు రాజు. రాజు కూడా కాపాడలేని పరిస్థితిలో ఏ అమానుష శక్తి అయినా వచ్చి కాపాడాలి. ఈ కుర్రవాడు ఆపదలో ఉన్నాడు. ఈ ఆపద నుంచి అతన్ని తల్లిదండ్రులు రక్షించరు. వాళ్ళు అతని కాళ్ళు చేతులు పట్టుకొని బలికి సహాయపడుతున్నారు. రాజు రక్షించడు. ఎందుచేతనంటే బలి ఇస్తున్నవాడు రాజే. సమీపంలో బ్రహ్మరాక్షసి రూపంలో ఒక అమానుష శక్తి ఉన్నది. కాని అది రక్షించదు. ఎందుకంటే బలిపుచ్చుకుంటున్నది అదే. ఈ విధంగా తనకు 3 రక్షలలో ఒక్కటీ లేకుండా పోయినందుకు కుర్రవాడు నవ్వాడు. ఆ నవ్వు ఆంతర్యం గ్రహించి బ్రహ్మరాక్షసి ఆ కుర్రాడి ప్రాణాన్ని కాపాడాడు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. మాటకారి యోధుడు. రాసినవారు టి బలరామయ్య గారు. ఒకప్పుడు రోము దేశంలో ఫిలోమినస్ అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయనకు అందగత్తె అయిన కుమార్తె ఉండేది. రాజసౌధంలోనే ఉంటూ ఉండిన ఒక యోధుడు రాజకుమార్తెను ప్రేమించాడు. ఒకనాడు ఆ యోధుడికి రాజకుమార్తెతో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరికింది. అప్పుడతను సాహసించి ఆమెకు తన ప్రేమను వెల్లడించాడు. రాజకుమార్తె ఆగ్రహించక, నీవు నీ మనసులో ఉన్నది చెప్పావు కనుక నేను కూడా నా మనసులో మాట నీకు చెప్పేస్తున్నాను. నేను కూడా చాలా కాలంగా నిన్ను ప్రేమిస్తున్న మాట నిజం అన్నది. ఈ మాట విని యోధుడు చాలా సంతోషించాడు. అతను రాజకుమార్తెతో, నేను రేపో ఎల్లుండో బయలుదేరి దేశాంతరాలకు వెళుతున్నాను. తిరిగి సరిగా 7 ఏళ్లకు వస్తాను. ఈ లోపల నా ప్రాణం పోయినా ఇంకొకతెను పెళ్లాడను. నువ్వు కూడా నా కోసం అంతదాకా వేచి ఉంటానని ప్రమాణం చెయ్యి. ఒకవేళ నేను గడువు తీరిన మర్నాటికల్లా రాకపోతే నేను చచ్చిపోయానని భావించి మరెవరినైనా పెళ్లి చేసుకో అన్నాడు. రాజకుమార్తె అతని చేతిలో చెయ్యి వేసి ఆ ప్రకారమే ప్రమాణం చేసింది. మర్నాడే ఆ యోధుడు దూరదేశాలకు బయలుదేరి వెళ్లిపోయాడు. ఆనాడే చక్రవర్తికి హంగరీ దేశపు రాజు మీ కుమార్తెను పెళ్లాడగోరుతున్నాను అని కబురు చేశాడు. చక్రవర్తి తన కుమార్తెను పిలిపించి, అమ్మా, హంగరీ రాజు నిన్ను పెళ్లాడతానని కబురు చేశాడు. మరి నీ అభిప్రాయమేమిటి అని అడిగాడు. నాన్నా, మరి 7 ఏళ్లపాటు నేను కన్యగానే ఉండాలని నిశ్చయించుకున్నాను. ఆ తర్వాత ఆయన ఇంకా నన్ను పెళ్లాడగోరినట్టయితే నా ఉద్దేశం చెబుతాను అన్నది రాజకుమార్తె. చక్రవర్తి హంగరీ రాజుకు తన కుమార్తె అభిప్రాయం తెలియచేశాడు. 7 ఏళ్లు ఆగి అప్పుడే మీ కుమార్తెను వివాహమాడవస్తాను అని హంగరీ రాజు కబురు చేశాడు. 7 ఏళ్లు గడిచాయి. రాజకుమార్తె యోధుడి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది. రేపటిలోగా అతను రాకపోతే హంగరీ రాజు వచ్చి తనను పెళ్లాడతాడు. తాను ఆయనను పెళ్లాడి తీరాలి. గడువు ముగిసేనాడు హంగరీ రాజు రోము నగరానికి ప్రయాణమయ్యాడు. దారిలో అతనికొక యోధుడు కలిశాడు. అతను కూడా రోము నగరవాసేనని అక్కడికే ప్రయాణమైపోతున్నాడని తెలిసి హంగరీ రాజు చాలా సంతోషించాడు. వారిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తూ ఉండగా మధ్యదారిలో వాన కొట్టి హంగరీరాజు దుస్తులన్నీ తడిసి ముద్ద అయిపోయాయి. ప్రభూ, తమరు తమ ఇంటిని వెంటపెట్టుకురావలసింది. పొరపాటు చేశారు అన్నాడు యోధుడు. ఏమిటోయ్ నువ్వనేది? మా ఇల్లు కాస్తది కూస్తది అనుకున్నావా వెంట పెట్టుకురావటానికి? నీవు చాలా అమాయకుడల్లే ఉన్నావు అన్నాడు రాజు. వారు కొంత దూరం వెళ్ళాక ఒక నది అడ్డు తగిలింది. రాజు తన గుర్రాన్ని అదిలించి నీటిలోకి ఉరికించాడు. గుర్రం పల్లంలోకి దిగి రాజును ముంచినంత పనిచేసింది. యోధుడు ఉపాయంగా ఆ లోతును తప్పించి రాజుగారి వెనకాలే అవతలి ఒడ్డుకు చేరి రాజుతో, ప్రభూ, తమరు వంతెనగాని వెంటబెట్టుకు రాకపోయారా అన్నాడు. నువ్వు నిజంగా పిచ్చివాడిలాగే ఉన్నావు. ఈ నది దాటేంత వంతెనను ఎవడన్నా వెంటబెట్టుకురాగలడా అన్నాడు హంగరీరాజు. బాబూ, ఒకరు మూఢుడు కావటం మరొకరికి లాభం అన్నాడు యోధుడు. మరికొంత దూరం వెళ్ళాక రాజు యోధుడితో, ఏమోయ్, ఇప్పుడు వేళ ఏపాటి అయి ఉంటుంది అన్నాడు.
కడుపులో ఆకలిగా ఉంటే భోజనాల వేళే బాబూ, నా భోజనంలో కాస్త వంతు పుచ్చుకుంటారా అన్నాడు యోధుడు. ఎబ్బే, నాకెటువంటి అభ్యంతరం లేదు అన్నాడు రాజు. ఒక చక్కని వనంలో ఇద్దరూ కూర్చొని యోధుడు తెచ్చుకున్న ఆహారం ఆరగించారు. బాబూ, తమరు అమ్మను నాన్నను వెంట తెచ్చుకొని ఉండవలసింది అన్నాడు యోధుడు. ఇది మరీ బాగుంది. మా తండ్రిగారు ఏనాడో గతించారు. మా తల్లిగారు మంచం పట్టిన వృద్ధు. ఆవిణ్ణి ఎలా వెంట పెట్టుకురాను? నీకు కాస్తైనా బుద్ధి లేదల్లే ఉందేమిటి అన్నాడు రాజు. నిజం నిలకడ మీద తెలుస్తుందిలేండి అన్నాడు యోధుడు. మరి కాసేపటికల్లా వారు రోము నగరం ప్రవేశించారు. ప్రభూ, నాకు సెలవిప్పించండి. తమరు రాజవీధి వెంట వెడతారు కాబోలు. నాది అడ్డదారి. 7 ఏళ్ల క్రితం వలవేసి వచ్చాను. అది ఏ స్థితిలో ఉందో వెళ్లి చూసుకోవాలి అన్నాడు యోధుడు. సరే వెళ్ళిరా అంటూ హంగరీరాజు ముందుకు సాగాడు. ఆయనకు చక్రవర్తి ఘనమైన స్వాగతం ఇచ్చాడు. అతిథి అయిన హంగరీరాజు స్నానం చేసి చక్రవర్తి వెంట భోజనానికి కూర్చొని మాటల సందర్భంలో దారిలో నాకొక యోధుడు తగిలాడు. పాపం వెర్రిబాగులవాడు. వాన కురిసి నా దుస్తులు తడిసిపోతే ఇల్లు వెంట తెచ్చుకోలేదమని అడిగాడు అంటూ గట్టిగా నవ్వాడు. వాన కురిసినప్పుడు వాడేం చేశాడు అని అడిగాడు చక్రవర్తి. మీద ఉన్న దుప్పటి కప్పేసుకున్నాడు అన్నాడు హంగరీరాజు. ఇకనేం, వాడి ఉద్దేశం మీరు కూడా వెంట దుప్పటి తెచ్చుకొని ఉండవలసిందనే. అది అర్థంలేని మాట కాదు అన్నాడు చక్రవర్తి. తర్వాత తాము నది వద్దకు రావటము, తాను గుర్రాన్ని అదిలిస్తే అది తనను నీటిలో ముంచినంత పని చెయ్యటము, వెంట వంతెన తెచ్చుకోలేదేమని యోధుడు అడగటము గురించి హంగరీరాజు చక్రవర్తికి వివరించాడు. అదే అర్థం గల మాటే. ముందు దిగి లోతు చూసేటందుకు నౌకర్లను తెచ్చుకొని ఉండవలసిందని ఆ యోధుడి ఉద్దేశం అన్నాడు చక్రవర్తి. వాడు నన్ను తనతో పాటు భోజనం చేయమని పిలిచి నేను ఒప్పుకొని భోజనం చేశాక తమరు అమ్మను నాన్నను వెంట తెచ్చుకొని ఉండవలసింది అన్నాడు. అది అర్థంలేని మాట కాదా అని అడిగాడు హంగరీరాజు. ఎంతమాత్రమూ కాదు. అమ్మా నాన్న అంటే అన్నపానీయాలని వాడి అర్థం. వాటిని వాడు తెచ్చుకున్నాడు, మీరు తెచ్చుకోలేదు అన్నాడు చక్రవర్తి. అయితే వాడు వెళ్ళిపోయేటప్పుడు తాను 7 ఏళ్ల క్రితం ఒక వల వేశానని, అది ఏ స్థితిలో ఉన్నది వెంటనే వెళ్లి చూసుకోవాలని అన్నాడు. దానికి కూడా ఏదైనా అర్థం ఉందేమో అన్నాడు హంగరీరాజు. వాడా మాట అన్నాడు అంటూ చక్రవర్తి ఆత్రంగా లేచాడు. 7 ఏళ్లు అనగానే ఆయనకు తన కుమార్తె అడిగిన గడువు జ్ఞాపకం వచ్చింది. ఆయన గబగబా అంతఃపురంలోకి పరిగెత్తాడు. హంగరీరాజు ఆయన వెంట పరిగెత్తాడు. కాని చక్రవర్తి అదుర్దాకు కారణమేమిటో హంగరీరాజుకు వెంటనే అర్థం కాలేదు. చక్రవర్తి భయపడ్డదంతా అయింది. రాజకుమార్తె జాడలేదు. ఆమెను యోధుడు అప్పుడే వెంటపెట్టుకుని వెళ్ళిపోయాడు. నువ్వు పెళ్లాడటానికి వచ్చిన నా కూతుర్ని ఆ యోధుడు నీకన్నా ముందే కాజేసుకోపోయాడు. మీ ఇద్దరిలో ఎవరు మూడుడో ఇప్పుడైనా తెలిసిందా అన్నాడు చక్రవర్తి హంగరీరాజుతో.